ఏపీ కేబినెట్ వివరాలు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిపారు. టెండర్ల విధాన స్ఫూర్తికి దెబ్బతిని తమకు కావలసిన వారికి ఇచ్చుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇకపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ఆధారంగా టెండర్ల ప్రక్రియ ఉంటుంది. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికలు 3 వారాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇకపై లిఫ్ట్ ఇరిగేషన్ రైతులను కూడా సాగునీటి సంఘాల ఓటర్లుగా పరిగణించాలని నిర్ణయించిందన్నారు. పోలవరం ఎడమ కాలువను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడికి చేరుస్తాం. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి, ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దీని మీద సుదీర్ఘమైన చర్చ కూడా జరిగింది. ఇంకా ఓవరాల్గా ఇరిగేషన్ మీద చాలా ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి, ఈ సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయటం మూలంగా కానివ్వండి, అనేక ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోవటం, లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం, ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర 2 రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది. రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి, టైమ్లీ డెసిషన్ కానివ్వండి, ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాము. దాని